హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. వర్షం పడుతుందండి. చల్లగా ఉందనమాట. సో, కాజు చికెన్ పకోడీ తినాలనిపించింది. తినేస్తున్నాననమాట. లాస్ట్‌లో ఏమైందనుకుంటున్నారు? చెయ్యి కాలింది. చెయ్యి కాల్చుకున్నాననమాట. ఆయిల్ అంటిందనమాట. ఈరోజు స్పెషల్ వచ్చేసేపటికి కాజు చికెన్ పకోడీ అండి. ఎందుకంటే చల్లగా ఉంది కదా! సో, చికెన్ పకోడీ తినాలనిపించింది. అది ఇంట్లోనే చేసుకున్నాననమాట. దానికి ఏమేం కావాలో ఒకసారి దాని ప్రాసెస్ చూసేయండి. ముందుగా అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. తర్వాత వచ్చేసేపటికి ఉప్పు, కారం, పసుపు, జీడిపప్పు, మిరియాల పౌడర్, జీలకర్ర పౌడర్. సో, తర్వాత వచ్చేసేపటికి కార్న్ ఫ్లోర్, మైదా, ఒక ఎగ్గు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వచ్చేయండి. నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దాంట్లోకి వచ్చేసేపటికి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత మిరియాల పౌడర్ 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1 స్పూన్ అనమాట. తర్వాత కారం వచ్చేసేపటికి 1½ అనమాట. ఒక స్పూను, ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను నేను. అంటే నాకు ఎంత తినగలుగుతానో అంతే వేసుకున్నా. కారం ఎక్కువ తినలేను. సో, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి సో, ఇది వచ్చేసేపటికి మీ చాయిస్ అనమాట. తర్వాత వచ్చేప్పటికి సాల్ట్ అండి. హాఫ్ స్పూన్ అనమాట. మీరు సాల్ట్ కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టే మీకు టేస్ట్‌కి తగ్గట్టు మీరేసుకోండి. తర్వాత వచ్చేప్పటికి కార్న్ ఫ్లోర్ ఎయాలనమాట. 2 స్పూన్స్. తర్వాత మైదా 2 స్పూన్స్ అనమాట అది కూడా. వేసిన తర్వాత మొత్తం కలిపేసేయాలనమాట బాగా. మనం ఏమైతే వేసామో అవన్నీ బాగా చికెన్‌కి పట్టాలనమాట. అది. ఇంకొకటి వచ్చేప్పటికి మీకు టేస్టింగ్ సాల్ట్ కావాలంటే మీరు వేసుకోండి. లేకపోతే లేదు. అలాగే వచ్చేసేప్పటికి ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు చికెన్‌లో. సో, మీకు కావాలంటే మీరు వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే వేసుకోలేదు. అది ఒకసారి అయితే బాగా కలిపేసుకుని లాస్ట్‌లో కొంచెం నేను పసుపైతే ఏసుకున్నా. కొంచెం అంటే కొంచెమే వేసుకున్నాననమాట. బాగా కలిపేసిన తర్వాత ఒక ఎగ్ అని చెప్పాను కదా! ఎగ్ కూడా వేసుకోవాలనమాట. ఒక కోడిగుడ్డు అది కూడా వేసుకోవాలి. అదేసుకొని బాగా కలపాలి. ఆ చికెన్‌కి పట్టేలాగా మొత్తం మనం ఇప్పుడు ఏమేమైతే వేసామో అవన్నీ చికెన్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలిపేసుకున్న తర్వాత జీడిపప్పు మెయిన్. కాజు చికెన్ పకోడీ కాబట్టి ఇది. సో, కాజు అంటే జీడిపప్పు ఉండాలి కంపల్సరీగా. నేను బాగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత కాజు అయితే వేసుకున్నానండి. జీడిపప్పు అనేది వేసుకున్నాననమాట. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలపాలనమాట. కాజు అదే జీడిపప్పు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. మీకు కావాలంటే మీరు వేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే లేదు. ఎవరి చాయిస్ వాళ్ళదనమాట. నేను చూపిస్తున్నట్టు గనక మీరు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ముందల. కాజు చికెన్. అంటే అందరూ చేస్తారు. సో, నా స్టైల్ ఇదనమాట. అది. మొత్తం కలపాలనమాట మళ్ళీ. బాగా కలపాలి. కాజు, కరివేపాకు మొత్తం బాగా కలిపేసేసి ఎగ్గేసాం గదా! మొత్తం చికెన్‌కి పట్టేలా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకొని సో, ఒక నిమ్మకాయ అనమాట. ఒక నిమ్మకాయ తీసుకొని ఒక హాఫ్ వేయాలనమాట. సో, తర్వాత వచ్చేసేపటికి పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలపాలి. బాగా మిక్స్ చేయాలి మొత్తం చికెన్‌కి పట్టేలాగా. పట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలనమాట. మనం ఇప్పుడు ఏవైతే కలుపుకున్నామో చికెను అది ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. మీతో మాట్లాడాలని ఉంటది. కానీ ఎలా మాట్లాడాలో తెలీదు. యూట్యూబ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను గదా! అంటే ఆల్రెడీ చేశాను. కానీ ఏంటంటే ఈ కుకింగ్ అనేది నిన్నటి నుంచే కదా పెట్టాను నేను.
సో నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఫుల్ వీడియో చూడండి ఒకసారి. చూసి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. నచ్చిద్దనే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా టేస్ట్‌గా ఉంటది కాబట్టి. టేస్ట్‌గా అంటే నేనేనండి చేసేది. ఇంకెవరో అనుకునేవాళ్ళు. ఓకేనా? మీరందరూ అనుకోవచ్చు, అమల అసలు ఇన్‌స్టాలో గాని ఎక్కడ మాట్లాడదు కదా! సో, కుకింగ్ ఛానెల్ పెట్టిందేంటి అలా ఇలాగని. సో, పెట్టాల్సిన అవసరం వచ్చింది. సో, పెట్టాననమాట. అది. మీరందరు నా ఫ్యామిలీ కదా! సో, మీరందరు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అన్నీ. ఓకేనా? హ్మ్. నాకు కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా లైవ్ అనేది పెడతాను యూట్యూబ్‌లో. అది మీరందరూ చూడాలి. చూసి ఆ రోజు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. సో, నేను మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇవ్వను. ఓన్లీ ఏంటంటే ఒక లైక్ ఇచ్చి వదిలేస్తున్నాననమాట. కానీ చదువుతా. మీరేమేమి పెట్టారు ఏంటి అనేది నేను చదువుతాను. చూస్తాను. చదువుతా. కానీ ఏంటంటే నేను తిరిగి రిప్లై ఇవ్వను. యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని దేంట్లోనే సరే. మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఆయిల్ అనేది వెయిట్ చేసేసాను. వీట్ అయింది. సో, చికెన్ అనేది వేసుకుంటున్నాను. ఒకసారి చూడండి. చూసారా? బావుందా?